దేవుని బిడ్డలారా, కాలమును మనము బ్లేమ్ చేయటానికి వీల్లేదు. ఆది కాండం నుంచి ఇప్పటిదాకా కూడా కాలాలు అన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి. చప్పట్లు కొడదాం. కానీ కాలం యొక్క వాతావరణం ఎప్పుడు మారుతుందంటే మనిషి యొక్క మనస్తత్వమును మారినప్పుడే. మనిషి యొక్క మనస్తత్వము మారితే వాతావరణము మారిపోతుంది. ఇంటి యజమానుడు మంచి ప్రార్థనా పరుడైతే ఇంట్లో సమాధానం ఉంటుంది. ఇంటి యజమానుడు భయంకరమైన తాగుడికి బానిసైపోయి బ్రతుకుతే ఇంట్లో ఎప్పుడు కూడా భయము ఆందోళన ప్రారంభమవుతుంది. మేఘాలు ఆకాశంపై కనబడుతున్నప్పుడు మనం బయట ఉన్న బట్టలన్నీ తీసి జాగ్రత్తగా ఇంట్లో వేసేస్తాం. సడన్ గా రేపటి దినమున భారత్ బంద్ అనే పిలుపు వస్తే ఈరోజు రాత్రే మనం వెళ్ళిపోయే స్థలానికి మనం వెళ్ళిపోతాం. ఎందుకు అంటే మనిషి యొక్క మనస్తత్వము కాలాన్ని కల్మషము చేసేస్తున్న భయంకరమైన రోజులు ఇవి. అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తున్నాయి. ఎందుకో మనుషులట స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, ఇట్లాంటి భయంకరమైన స్వభావము కలిగిన వారు ఈ భూమి మీద ఉద్భవించబోతున్నారు. సహోదరుడా, సహోదరి, మనం ఈరోజు సంతోషంగా ఉన్నామో కానీ భవిష్యత్తులో మన కుటుంబాలైనా, మన పట్టణాలైనా, మన బిడ్డలైనా సుఖముగా ఉంటారో లేదో గ్యారంటీ లేని భయంకరమైన రోజులవి. అందుకని రాత్రి నువ్వు ఎందుకు ఇక్కడికి నడిపించబడ్డావు అంటే భవిష్యత్తు గురించి నిన్ను వాక్యము ద్వారా సిద్ధపరచటానికే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఈ స్థలానికి నడిపించినాడు. చప్పట్లు కొడదాం. ఆ దినాలలోనట మనుష్యుల యొక్క హృదయం యొక్క తలంపులన్నీ కల్మషం అయిపోతున్నాయి. అందుకని అదే 6వ అధ్యాయం 11వ వచనము చదవాలి. ఆది కాండం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకమంతా దేవుని యొక్క సన్నిధిలో చెడిపోయి ఉన్నదట. భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. బలత్కారముతో నిండి ఉన్నదట. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉన్నదంటే వాయిలెన్స్, రక్తపాతము. వాయిలెన్స్, బలత్కారము, రక్తపాతము. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే భూమిని అంతా కూడా తుడిచి వేసేస్తున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నోవాహు కాలంలో సంభవించినట్లు భవిష్యత్తులో సంభవించబోతున్నదట. ఇంకా మనుషుల యొక్క మనస్తత్వం 12వ వచనం చదవండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో కరప్షన్ అని ఉన్నది. వేషధారులు, హిపోక్రాట్స్. మనుషులు ఏ విధంగా తయారైపోయినారంటే అప్పుడు కరప్షన్, వేషధారులుగా, పైకి ఒక విధంగా అంతరంగంలో ఒక విధమైన బ్రతుకు. అది సంఘాలలో, ఆధ్యాత్మిక జీవితంలో, పట్టణాలలో ఈ భయంకరమైన ఆత్మ అనేది ప్రజలలో యాక్టివేట్ కావటం. ఒకటి వాయిలెన్స్, రక్తపాతము. రెండవదిగా కరప్షన్, వేషధారణ. ఇవి రెండు కూడా భవిష్యత్ కాలంలో ఈ భూమి మీద సంభవించబోతున్నది. యాజ్ ఎ అనాయింటెడ్ prophet of God, I prophesy in the name of Jesus. As an anointed servant of God, I stand under the holy mantle right now and I prophesy in the name of Jesus. దేవుని యొక్క ఆత్మ చేత
అభిషేకించబడిన సేవకునిగా ఈ వర్తమానము ద్వారా నేను ప్రవచిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. నోవాహు కాలంలో దినాలు ఎంత భయంకరంగా దిగజారిపోయినాయో, the same incident is going to happen in our state or in our country. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ రాత్రి ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో. నిన్ను అడిగేవాడు లేడు, నిన్ను హెచ్చరించేవాడు లేడు. నీ చేతిలో డబ్బు ఉన్నది కదా, నేను ఏమైనా చేయగలుగుతానా? చిరాస్తులు స్థిరాస్తులు ఉన్నాయి కదా, నేను ఏమైనా సాధించగలుగుతాను అని ఈరోజు దాకా ఒకవేళ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో. భార్యకు తెలవకుండా అనేక రీతులుగా అక్రమ సంబంధాన్ని పెంచుకొని భార్యని మోసం చేస్తున్నావు, పిల్లలని మోసం చేస్తున్నావు, సమాజాన్ని మోసం చేస్తున్నావు. నిన్ను అడిగేవాడు లేడు కదా అని ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నావేమో. కానీ నీవు ముందు ఉన్న దినాలో నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పాలి. రషకి ఓహా మై ఫియానా. ఒకవేళ నువ్వు ఎవరివైనా కావచ్చు, సహోదరుడా సహోదరి, నువ్వు ఎందుకు ఈ రాత్రి ఇక్కడికి నడిపించబడ్డావు అంటే నిన్ను దేవుడు ఈ రాత్రి మార్చాలనుకుంటున్నాడు. చప్పట్లు కొడదాం. నీ కుటుంబంలో ఒక నూతనమైన కార్యం చేయాలనుకుంటున్నాడు. ఈ రోజు దాకా నిన్ను నీ కుటుంబాన్ని వెంబడించిన శాపాన్ని ఈ రోజు ఆ కాడిని విరగొట్టాలనుకుంటున్నాడు. ఎందుకు సంభవిస్తున్నది నా కుటుంబంలో? నేను ఏ అన్యాయం చేస్తున్నాను, నేను ఎవరికి ద్రోహం చేస్తున్నాను అని ఈ రోజు దాకా సమర్థించుకున్నావేమో. కానీ ఈ రాత్రి నువ్వు రహస్యముగా చేస్తున్న ప్రతి ఒక్క పాపము దేవుడు లెక్కలోకి తీసుకుంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు ఈ రాత్రి నువ్వు నడుచుకోవాలి. సహోదరుడా సహోదరి, ఒకటి జ్ఞాపకార్థ గ్రంథము మలాకి గ్రంథంలో కనబడుతుంది, 3వ అధ్యాయం 16వ వచనంలో. జ్ఞాపకార్థ గ్రంథము. నువ్వు వేసే ప్రతి అడుగు దేవుడు లెక్కలోకి తీసుకుంటున్నాడా? నీ ఉద్యోగంలో ఎన్నిసార్లు లంచాలు తీసుకుంటున్నావో నీ మేనేజర్కి తెలవకపోవచ్చు, నీ స్టాఫ్కి తెలవకపోవచ్చు, కానీ పరలోకంలో ఉన్న మేనేజర్ నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నీ శాపాన్ని బ్రేక్ చేయటానికే నజరేయుడైన యేసు ఈ స్థలంలో సంచరిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. భవిష్యత్తులో నోవాహు కాలంలో ఏ భయంకరమైన దినాలు సంభవించబోతున్నాయో, ఆ ఉగ్రత దినములో నువ్వు అడుగు పెట్టక ముందే నిన్ను తప్పించటానికే దేవుడిని నీ స్థలానికి నడిపించినాడు. ఇక్కడ ఒక సహోదరి చాలా సార్లు నీకు చనిపోవాలి అనే ప్రేరేపణ కలుగుతున్నది. నీ కుటుంబ పరిస్థితులను బట్టి ఆత్మహత్య చేసుకోవాలి, చనిపోవాలి అనే ప్రేరేపణ మాటి మాటికి నీకు కలుగుతున్నది. రాత్రి నీకు నిద్ర పట్టడంలే, పీడకలలు, భయము, కలవరము. ఎవరా సహోదరి లేచి నిలబడాలి? నిన్ను చంపాలి అని ప్రయత్నిస్తున్న దయ్యము, ఇప్పుడే పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి రాబోతున్న దయ్యమా, యేసునామములో, యేసునామములో అక్కడ పడుకోండి, ఆడ పడు. నేమ్ ఆఫ్ జీసస్. దయ్యమా, ఈమెను చంపాలని ప్రయత్నిస్తున్న దయ్యాలు, నేమ్ ఆఫ్ జీసస్. సహోదరి లత, ఎవరి పేరు కలిగిన లత, నిన్ను లత అని పిలుస్తుంటారు, లేచి నిలబడ.
ఆ యొక్క తల్లిని, కుటుంబాన్ని కంట్రోల్ చేస్తున్న ప్రతి మెంటల్ ప్రెషర్స్ హలో పట్టుకోండి వెనకాల. టచ్ టచ్ ఫైర్ టచ్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఆ శాపము విడిగిపోవును గాక, విరిగిపోవును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రోజు దాకా బ్రతుకుతున్నాను కదా అని నువ్వు బ్రతుకుతున్నావేమో, కానీ ఈ రాత్రి నువ్వు ఎందుకు ఇక్కడికి నడిపించబడ్డావు అంటే, మనము ఉంటున్న దినాలు, రాబోయే దినాలు ఇవి భయంకరమైన దినాలు. సహోదరుడా, సహోదరి, ఈ దినాలలో, మన ముందున్న దినాలలో మనం సంపాదించిన డబ్బు మనల్ని బ్రతికించలేదు. మన హోదా, మన చరాస్తులు, స్థిరాస్తులు, పలుకుబడి మనల్ని బ్రతికించలేదు. ఈ దినాలు, భవిష్యత్తులో ఉన్న దినాలు భయంకరమైన రక్తపాతము, ఈ భూమి బలత్కారము చేత పట్టబడబోతున్నది. ఎస్ లార్డ్. ఈ భూమి కల్మషము కాబోతున్నది. భవిష్యత్తులో కరప్టెడ్ మైండ్ అనేది ప్రజలలో యాక్టివేట్ కాబోతున్నది. మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించే ప్రజలు అపవాది కబంధ హస్తాలలోకి వెళ్ళిపోబోతున్నారు. తమ్ముడు, చెల్లి, కానీ ఈ లోకము ఎట్లా ఉన్నా నువ్వు నా యేసయ్య రెక్కల క్రింద ఉండాలని నా యేసయ్య నిన్ను ఈ స్థలానికి నడిపించున్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రజలు, వారి మనస్తత్వాలు, వారి స్వభావాలు ఏ విధంగా ఉన్నప్పటికీ నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నీవు నడవాలని, నువ్వు సంపాదించే 1000 రూపాయలు 2000 సంపాదన అయినా నిశ్చయముగా నీ కష్టార్జితమును నువ్వు అనుభవించాలని, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్ష వల్లి వలెను, నీ బల్ల చుట్టూరు నీ బిడ్డలు వలె మొక్కల వలె ఉంటాలని, ఆ భయంకరమైన ఉగ్రత వాతావరణము నీ పట్టణంలోకి, నీ కుటుంబంలోకి రాకుండా ఉండటానికే దేవుని యొక్క ఆత్మ ఈ రాత్రి నీపై దిగబోతున్నది. చప్పట్లు కొడదాం. ఫిలిప్పీన్స్ లో సునామీ సంభవించే సమయంలో అనేక పట్టణాలని కబ్జా చేసుకుంటున్నది సునామీ. అప్పుడు ఒక అభిషక్తుడు సునామీ వస్తుంటే, సునామీ యేసు నామములో ఆగిపో అన్నాడు. అంతే. చప్పట్లు కొడదాం. Tsunami, you don't have any power. We have power to touch lions and dragons. Young lions and dragons. You tsunami, you don't have any power. Stop అన్నాడు. అంతే. వస్తున్న సునామీ మధ్యలోనే ఆగిపోయింది. సడన్ బ్రేక్ కొట్టింది. చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ముందు రోజులు లోకానికి ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ రాత్రి నీకు శుభవార్త, నీవు మాత్రము దేవుని రెక్కల క్రింద ఉండబోతున్నావు. రాబోయే ఆ ఉగ్రత, రాబోయే బలత్కారము, రాబోయే రక్తపాతము నీ బిడ్డలపై గాని, నీపై గాని, నీ కుటుంబంపై సంభవించకుండా దేవుడు లోతు దగ్గరికి దేవదూతల్ని పంపించినట్లు నీ కుటుంబం దగ్గరికి పంపబోతున్నాడు. కడప పట్టణంలో ఉన్న ప్రజలారా,
దయ్యాలు సాక్ష్యాలు చెప్తున్నాయి, నజరేయుడైన యేసుక్రీస్తు సజీవుడని. చప్పట్లు కొడదాం. నా యేసయ్య నామము ముందు ఏ దయ్యపు శక్తులు నిలవలేవు. Because he is the King of Kings, because he is the Lord of Lords, because he is the Lion of the tribe of Judah. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రి నీవు ఎవరివైనా కావచ్చు సహోదరుడా, ఇది ప్రవచన వాక్కు, ప్రవచన వాక్కు. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు, నమ్మకపోతే ఇట్స్ లెఫ్ట్ అంతే. చీమల కట్ట భవిష్యత్ జ్ఞానం ఉన్నది, భవిష్యత్ జ్ఞానమా. నా ప్రియ సహోదరుడా, ఈరోజు దాకా బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, రోజు పేపర్ చదువుతున్నావు, సంతోషమే. కానీ భవిష్యత్ జ్ఞానము కలిగి ఉన్నావా? రెండో మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 17:28. లోతు దినములలో జరిగినట్టును జరుగును, లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున, లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. చాలు, రాబో దినాలు లోతు దినాల్లాగా ఉంటాయి అంతే. ఒక రాత్రి నేను చెప్తున్నాను, దేవుడు తలంచుకుంటే ఒక కరోడ్పతిని రాత్రి రోడ్డు మీదకి తీసుకుని రాగలుగుతాడు. దేవుడు తలంచుకుంటే రోడ్డు మీద ఉన్న వ్యక్తిని రాత్రి కరోడ్పతిగా కూడా మార్చగలుగుతాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మీరు ఈ టైము, ఈ డేట్ రాసి పెట్టుకోండి. భవిష్యత్తులో బ్యాంకులలో ఇది సంభవించకపోతే నన్ను అడగండి అంతే. ఎందుకు సంభవిస్తుందంటే, డబ్బు సంపాదనలో పడిపోయి ప్రజలు ఏ విధంగా మారిపోతారట? గర్వాంధులుగా మారిపోతారట. కానీ నా ప్రియ సహోదరుడ సహోదరి, నోవాహు దినములలో ఉన్నట్లుంటదట, లోతు దినాలలో ఉన్నట్లుంటదట. కానీ రాత్రి నీకు శుభవార్త ఏంటిదంటే తెలుసా? నోవాహు దినాలలోనట నోవాహు దేవునితో నడిచిన వాడట. గట్టిగా చెప్పబడదాం. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని త్వరగా చదవాలి ప్లీజ్. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. గట్టిగా చప్పట్లు కొడదాం. నోవాహు అట ఎవరితో నడిచినాడు? దేవునితో నడిచినాడు. నోవాహును బట్టి కుటుంబం అంతా కూడా రక్షింపబడ్డదే. ఈ రాత్రి ఐ వాంట్ టు టెల్ యూ ఎవ్రీబడి, నువ్వు ఒక్కడివి నీ కుటుంబంలో ఇక్కడికి వచ్చినావేమో, కానీ నీవు ఈ మాటలు విని నీ బలిపీఠాన్ని కట్టుకుంటే నిన్ను బట్టి నీ కుటుంబము దేవుని రెక్కల క్రిందకి రాబోతున్నది. చప్పట్లు కొడదాం. కుటుంబము దేవుని రెక్కల క్రిందకు వస్తే నీ కాలనీ యేసయ్య రెక్కల క్రిందకు వస్తుంది. నీ కాలనీ యేసయ్య రెక్కల క్రిందకు వస్తే సొసైటీ యేసయ్య రెక్కల క్రిందకు వస్తుంది. సొసైటీ యేసయ్య రెక్కల క్రిందకు వస్తే నీ పట్టణం అంతా యేసయ్య రెక్కల క్రిందకు వస్తుంది. చప్పట్లు కొడదాం. ఈ రాత్రి
నీకు ఒక ఆప్షన్ ఏంటిదంటే, ముందు రోజులు నోవాహు దినములలో ఉన్నట్లు ఉంటాయేమో, ఉన్నాయేమో. ముందు రోజులు ఈ రోజులు లోతు దినాలలో ఉన్నట్లు ఉన్నాయేమో, ఉంటాయేమో. కానీ ముందు రోజులలో ఈ రోజులలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నీవు మాత్రము దేవునితో నడవాలి అని దేవుణ్ణి నీ స్థలానికి నడిపించినాడు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమా. ఈరోజు దాకా నువ్వు ఇష్టానుసారంగా బ్రతికినావేమో సహోదరుడా, సహోదరి. భవిష్యత్తు జ్ఞానము లేకుండా నిన్ను అడిగేవాడు లేడని బ్రతికినావేమో ఈరోజు దాకా. కానీ ఈ దినాలు ఎట్లాంటి భయంకరమైన దినాలు అంటే, నోవాహు దినాలలో ఏ విధంగా ప్రజలు ఉన్నారో, లోతు దినాలలో ప్రజలు ఏ విధంగా ఉన్నారో ఈ దినాలలో ఉన్నారు ప్రజలు. భవిష్యత్తులో కూడా అదే వాతావరణం ఉండబోతున్నది. కానీ అట్లా భయంకరమైన వాతావరణము సంభవించిన లోతు దేవుని సేవకుల యొక్క మాటలు విన్నాడు. ఆమెన్. నోవాహు దేవునితో నడిచినాడు. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు, నీవు నీ కుటుంబము సురక్షితంగా ఉండాలి అంటే ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవునితో, యేసయ్యతో నడవటానికి నువ్వు సిద్ధపడు. రెండవదిగా, నీవు నీ కుటుంబం ఈ దినాలలో భవిష్యత్తులో సుఖంగా ఉండాలనుకుంటే దేవుని యొక్క సేవకులు చెప్తున్న మాటలని శ్రద్ధగా విను. దేవుడు పంపిన దేవదూతలు, దైవ సేవకులు, గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రోజు దాకా దైవ సేవకుల మీద తిరగబడి రాజకీయాలు, వర్గ పోరాటాలు, గ్రూపిజమ్స్ చేస్తూ సంఘాలలో భేదాభిప్రాయాలు సృష్టించిన అనుభవం నీకున్నదేమో. కానీ నీ ముందున్న సేవకుడు ఎవరంటే దేవుడు పంపించిన వారు, దేవుని సేవకులు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రి నేను ఈ దినాలలో భవిష్యత్తులో సురక్షితంగా దేవుని యొక్క ఆత్మచేత మేము నడిపించబడుతూ ముందుకు సాగుతామన్నవారు కుడి చేయి పైకెత్తండి. దేవునికి నేను ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతానన్నవారు కుడి చేయి పైకెత్తండి. మనమందరం లేచి నిలబడదాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని మాతో పాటు ప్రార్థన చేయండి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. yes lord. అనేక సమయాలలో ఒకవేళ తెలియని గర్వము, అతిశయం నిన్ను పరిపాలించిందేమో. yes lord. దేనిని బట్టి ఏది నిన్ను పరిపాలించినా yes lord. ఈ రాత్రి యేసయ్య ఎదుట ఒప్పుకో. నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానని చెప్పు. చేతులు పైకెత్తిన వారందరూ నాతో పాటు ఈ మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చున్నావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నీవు చనిపోయి పాతిపెట్టబడి మూడవ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని నేను నమ్ముతున్నాను. తండ్రి, నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.